బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ నటించిన కొత్త సినిమా హౌస్ఫుల్ 5 కొద్ది రోజుల క్రితమే విడుదలైంది. అయినా సినిమా బాక్సాఫీస్ వద్ద నుంచి మంచి స్పందనే పొందుతుంది. ఇంతలో ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను పంచుకున్నారు. ప్రస్తుతం నెట్టంట వైరల్గా మారింది ఆ పోస్ట్. ప్రియమైన వారి కోసం అన్నీ ఇచ్చేశానంటూ అందులో పేర్కొన్నారు. దీంతో కుటుంబ సమస్యల వల్ల ఆయన ఇలాంటి పోస్ట్ చేశారా అంటూ నెటిజన్లు సందేశిస్తున్నారు. కొంతకాలం నటి ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకుల వార్త వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆయన చేసిన పోస్ట్ మరింత బలంగా మారింది. అభిషేక్ బచ్చన్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రోజువారీ జీవితంలో ఎదురయ్యే బాధ్యతల మీద మాత్రమే దృష్టి పెట్టడం కంటే అంతర్గత ఆనందం గురించి ఆలోచించడం ఎంతో కీలకమని ఆయన నొక్కి చెప్పారు. నేను మరొకసారి ఒంటరిగా ఉండాలని ఉంది. నా కోసం నేను కొంత సమయం కేటాయించుకోవాలనిపిస్తుంది. ఈ జనాలకి దూరంగా ఉంటూ నన్ను నేను వెతుక్కోవాలనుకుంటున్నా. నా ప్రియమైన వారి కోసం అన్నీ ఇచ్చేశాను. ఇప్పుడు నాకు కొంత సమయం కావాలి. నా గురించి నేను తెలుసుకోవాలనేందుకు ఒంటరిగా ఉండాలని ఉంది అంటూ హిందీలో రాసుకొచ్చారు. నెటిజన్లు అభిషేక్ బచ్చన్ పోస్ట్పై ఇలా కామెంట్ చేస్తున్నారు. మిస్ ఇండియాను వివాహం చేసుకున్న తరువాత ఒక వ్యక్తి సంతోషంగా లేడు అంటే ఏంటి? సంతోషానికి కొలమానం ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరొకరు వ్యక్తి సలహా ఇచ్చారు. సార్, మీ భార్య పిల్లలతో కొంత సమయం గడపండి. మీరు మంచిగా రీస్టార్ట్ అవుతారు అంటూ పేర్కొంటున్నారు. సుమారు 17 ఏళ్ల క్రితం అభిషేక్, ఐశ్వర్య వివాహం జరిగిన విషయం తెలిసిందే. వీరికి ఆరాధ్య అనే కుమార్తె ఉంది. ఈ జంట విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొంతకాలంగా పలు కథనాలు వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్తలో నిజం లేదని వీరిద్దరు ఇప్పటికే పరోక్షంగా స్పందించారు. అయినప్పటికీ ఆ వార్తలు ప్రచారం ఆగలేదు. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ షేర్ చేసిన ఈ పోస్ట్ మరొకసారి విడాకుల అంశం తెరపైకి వచ్చింది.